రోజు నేను సాధన అనేది చేయలేకపోయేవాడు. కానీ యథాశక్తి గురువు గారు నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు దాదాపు నేను 7వ సంవత్సరం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కరోనా ఉన్నప్పుడు కరోనా మొదటి వేవ్లోనే వచ్చిందండి. అప్పుడు కూడా మోటివేషన్ క్లాస్ మాదిరి చెప్పాడు గురువుగారు ఫోన్లోనే, స్వామి నీకేం కాదు, మీరు భయపడకండి, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్పించి ఉన్నారు. అయినప్పటికీ నిత్యం డైలీ ఫోన్ చేసేవారు, మీకేం కాదు, మీకేం సింటమ్స్ ఏమి లేవు, ఇప్పుడున్నటువంటి జనాల్లో 90% అందరికీ ఉంది స్వామి, మీకేం కాదు అని చెప్పి అంత మోటివేషన్ క్లాస్ మనకి ఇచ్చారన్నమాట. అంటే ఆ గురువుగారే ఎప్పటికీ రుణపడి ఉంటాను యథాశక్తి గురువు గారికి. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చిన దాతని, తర్వాత రక్తదానం ఇచ్చిన దాతని, తర్వాత అన్నం మనకు ఎవరైనా కానీ దానం చేసినటువంటి వాళ్ళని ఎప్పటికీ మరవకూడదండి. అది మర్చామంటే మనం మనసులకు కాదు. అలాంటి అవకాశం నాకు వెంకటేశ్వర గురుజీ గారు అలాగే యథాశక్తి గురువు గారు నాకు ప్రసాదించారు. ప్రసాదించడమే కాకుండా ఒక గురువుగా కూడా స్థానం కల్పించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యథాశక్తి గురువు గారికి పాదపద్మకు నమస్కారం, ధన్యవాదాలు.